తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సాయి పల్లవి వివాదాలకు దూరంగా ఉన్నా ఆమెను కావాలనే లాగుతున్నారా? ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అప్పట్లో దుమారం రేపినా అంతా సద్దుమరిగింది అనుకుంటే మళ్లీ తెరపైకి తీసుకొచ్చారా? సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ్ను బాయ్కాట్ చేస్తామంటున్నారు. ఇంతకీ సాయి పల్లవి ఏం మాట్లాడింది? ఆమె మాటలకు రామాయణ్ బాయ్కాట్ కు సంబంధం ఏంటి? చూద్దాం. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ్లో సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. రీసెంట్ గా లీక్ అయిన ఫోటోలు సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. సీతారాములుగా సాయి పల్లవి, రణబీర్ బాగున్నారంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. రామాయణ్ లీక్డ్ ఫోటోలకు పాజిటివ్ టాక్ వచ్చిందో లేదో కొందరు సినిమాను బాయ్కాట్ చేస్తామంటున్నారు. విరాట పర్వం ప్రమోషన్ లో సాయి పల్లవి మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్స్ తో పాటు ఆటోలో ఆవును తీసుకెళ్తున్న ముస్లింను కొట్టి జై శ్రీరామ్ అనిపించిన సంఘటనను గుర్తు చేసింది. మంచి మనిషి అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ఆమె మాట్లాడిన మాటలకి కొందరు మతం రంగు పులవడంతో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రామాయణ్లో సీతగా నటించడంతో పాత కాంట్రవర్సీ వీడియోను మళ్లీ వైరల్ చేస్తూ కొందరు నెటిజన్లు సినిమాను బాయ్కాట్ చేస్తామంటున్నారు. హిందువులపై ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన సాయి పల్లవి సీతగా నటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సాయి పల్లవికి అండగా నిలుస్తూ ఆమె ఏ ఉద్దేశంతో అన్నదో గ్రహించాలని, మతం చూడకుండా మంచి మనుషులుగా ఉండాలని చెప్పడం ఎలా తప్పవుతుందని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.